కేరళ మాదిరిగా కటిక పేదరికం నిర్మూలనకై కృషి జరగాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కోరారు. నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు సమీపంలో గల నాయుడుపేట డంపింగ్ యార్డ్ వద్ద చెత్త ఏరుకుంటూ నివసిస్తున్న 50 కుటుంబాలకు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డితో పాటు నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్, సహ వ్యవస్థాపకులు టి ధనుంజయ రెడ్డి, కేబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కె బాలరాజు వారికి దుప్పట్లు, ప్లేట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళలో ప్రతి నిరుపేద కుటుంబానికి 4 సంవత్సరాల వ్యవధిలోనే ఆహార భద్రత, నివాసాలు, విద్యా, వైద్యం సదుపాయాలు కల్పించి కటిక దారిద్ర్యం నుండి 64,000 కుటుంబాలను విముక్తి చేసి దేశానికే ఆదర్శంగా కేరళ నిలిచిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న దాదాపు 20 లక్షల నిరుపేద కుటుంబాలను దారిద్ర్యం నుండి విముక్తి చేయడానికి కేరళ మోడల్ను అనుసరించాలని కోరారు. ఆధార్, రేషన్, ఓటర్ లాంటి గుర్తింపు కార్డులు లేకుండా డంపింగ్ యార్డ్ పక్కనే చెత్త ఏరుకుంటూ జీవిస్తున్న 50 కుటుంబాల పరిస్థితులను గమనించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని కోరారు. నీటి, వసతి, కరెంటు, మరుగుదొడ్లు లాంటి కనీస సౌకర్యాలు లేకుండా కేవలం గుడారాల్లోనే జీవిస్తున్న వాళ్ళని అభివృద్ధి చేయడమే ప్రాధాన్యత అంశంగా సంక్షేమ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ఈరోజు గుంటూరు సమీపంలో ఉన్న యానాది కాలనీకి ఒక ప్రతినిధి బృందం వచ్చి ఈ కాలనీలో ఉన్న ఒక్కొక్క కుటుంబానికి ఒక దుప్పటితో పాటు ఒక కంచం కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ కాలనీ వాసులందరినీ గమనించిన తర్వాత చాలా కుటుంబాలకి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు. పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే ఈ కార్డులు లేకుండా స్కూలు పిల్లల్ని చేర్చుకోలేకపోతున్నారు. వీరందరికీ ఒక కాలనీ, ఒక సొంత ఇల్లు అనేది ఉంటే వారికి భద్రత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ ఇంటి చిరునామాతో పాటు ఇవన్నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓటర్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. గుంటూరులో ఉన్న పౌర సంస్థలు ఒక 7 సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కలిసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరగా మీకు ఈ సదుపాయాలను రావడానికి కృషి చేస్తాం. ఈరోజు మనం నేస్తం ఫౌండేషన్ తరపు నుంచి యాక్చువల్గా ఈ దుప్పట్లు అవి పంచుదామని చెప్పేసి అనుకుంటూ కేబీఆర్ ఫౌండేషన్ అయినటువంటి రాజుగారిని మనం కోరటం జరిగింది. రాజుగారు కంటిన్యూస్గా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మేము కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు రాజుగారి సహాయంతో చేయటం జరిగింది. అదే స్ఫూర్తితోటి మళ్ళీ ఈరోజు కూడా రావటం జరిగింది. కాకపోతే ఈరోజు మనకి ముఖ్యంగా లక్ష్మణ్ రెడ్డి గారు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులైనటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు వారు సమయాన్ని కేటాయించి మనకేమన్నా అక్కడ ఇష్యూస్ ఉన్నాయేమో మనం కనుక్కుందాము, వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలమేమో ఆలోచిద్దామని చెప్పేసి ఒక దృక్పథంతో ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. మీ అందరినీ అడిగి ఆ కార్యక్రమాలు మీకు ఏమేం కావాలి ఏంటి అన్నది వారు పూర్తిగా అవగాహనకు వచ్చారు. వారి అవగాహనతో వారు పై వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళు ఏదో ఒకటి సహాయం చేయడానికి చేస్తున్నారని చెప్పేసి అదేవిధంగా మనం నేస్తం తరపు నుంచి వారు మాకు సహాయం చేయడానికి ఇక్కడ దాకా రావటం మాకు చాలా ఆనందదాయకం. వారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూడు, గుడ్డ, నీడ, విద్యా, వైద్యం, న్యాయం ఇవన్నీ సామాన్యుడికి ప్రభుత్వాలు కల్పించవలసిన ప్రధానమైనటువంటి సౌకర్యాలు, అవసరాలు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ చూస్తే కనుక ఇక్కడ మనకి ఈ కాలనీలో ఇప్పుడు మనం చెప్పినవి ఏవి కూడా లేవు, దాదాపు పూర్తి స్థాయిగా లేవు. సో ముఖ్యంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సంస్థలు, ప్రభుత్వాలు అందరూ సంయుక్తంగా వీళ్ళ యొక్క కనీస అవసరాలు తీర్చే విధంగా ముందుకు రావాలి. ఆ దిశగా పౌర సంస్థలు ఆల్రెడీ కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఈరోజు నేస్తం ఫౌండేషన్ ద్వారా మనం ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి దుప్పట్లను, ప్లేట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మిత్రులు కె బాలరాజు గారు కూడా నిరంతరం వీరికి ఏదో ఒక రూపంలో సేవ చేస్తున్నారు. దాతలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి పరిచయం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో రానున్న రోజుల్లో ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చి వీళ్ళ ప్రధాన సమస్యలను తెలుసుకోవడం జరిగింది.